హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఒక మంచి లైక్, మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల నా వీడియో అయితే కొంతమంది వరకు రీచ్ అవుతుందన్నమాట. ఏమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్లు అయితే పెట్టేసేయండి. ఇదైతే ఇంటి బయట అనమాట. మొక్కలన్నీ అయితే ఈ మధ్య చాలా పూత వస్తున్నాయి, అన్నీ రాలిపోతున్నాయి అన్నమాట. అందుకనేసి కొంచెం మొక్కలకి మందు మందు పెట్టిద్దాం అనేసి అనుకుంటున్నాము. సో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా రీసెంట్గా వాళ్ళ చెట్టుకి కాయలు రాకపోతే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి కొంచెం ఇంజెక్షన్స్, కొంచెం పౌడర్ లాంటిది మందు వేయించారంట. వేసినాకైతే మంచిగా కాయలు వస్తున్నాయి అనేసి చెప్పారు. సో వాళ్ళ నెంబర్ అయితే తీసుకొని మేము నెక్స్ట్ డే పిలిపించామన్నమాట. పిలిపిస్తే ఇవి ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది, కానీ స్టార్ ఫ్రూటు ఓన్లీ జామ పండు మాత్రమే మేము ఫ్రూట్స్ తిన్నామన్నమాట. మిగతా అన్నీ అసలు రావట్లేదు. పోత వస్తుంది. మామిడి చెట్టు కూడా 2 సార్లు పోత వచ్చింది, కాయలు అయితే రావట్లేదు అనమాట. సపోటా కూడా అంతే, మేము కొన్నప్పుడు చెట్టు నిండా కాయలు ఉన్నాయి, ఇప్పుడైతే రావట్లేదు. ఏది? ఆహా, 1 year మేము పెట్టడమే. పెద్ద చెట్లు పెట్టాం. ఆ చెట్టు నిండా ఉండే కాయలు తెచ్చినప్పుడు. మా సపోటా పురిగే ఉంది. సార్ ఖర్చు పెడతాం మేడం, చెట్లు మంచి పడతాయి. నాకు నెంబర్ కూడా ఇస్తాను. మంచిగా ఉంటే నీకే చెప్తాము, లేదంటే మళ్ళా చెప్పం కదా. సార్ చేసి చూడు. అదనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే కోర్స్ లాగా వేస్తే బాగుంటాయి అంటే 3 monthsకి వేయించుకుంటేనేమో 3 ప్యాకెట్స్ 3 ఇంజెక్షన్స్ అంట. ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్, ఇంజెక్షన్ 60 రూపీస్. 1 yearకి వేయించుకుంటే 12 ప్యాకెట్స్ 12 ఇంజెక్షన్స్ వేయించుకోవాలంట. అట్లా మీ ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయి మేడం, మీరు చాలా ఖర్చు పెట్టి చేయించుకున్నారు, కానీ మీరు ఇట్లా ఇంత అమౌంట్ అయింది అని చూసుకొని మీరు వెనకాడితే మొక్కలన్నీ పెట్టి కూడా వేస్ట్ కదా, ఫ్రూట్స్ రాకపోతే అనేసి అది ఇది అనేసి చెప్తున్నారనమాట. వాళ్ళు అన్నది కరెక్టే, కానీ ప్యాకెట్ 15 కదా, ఇంజెక్షన్ 16 కదా అని ప్రతి చెట్టుకి మేము 1 year కోర్స్ లాగా వేయించామన్నమాట. అంటే ఫ్రూట్స్ చెట్టులు అన్నిటికీ వేయించాము. పనస, సపోటా, దానిమ్మ, స్టార్ ఫ్రూటు, మామిడి చెట్లు 2 ఉన్నాయి, సపోటాలు 2 ఉన్నాయి, బయట నిమ్మ చెట్టు, ఉసిరి చెట్టు, ఇంకా మందారాలు, డ్రాగన్ ఫ్రూటు అన్నిటికీ వేయిస్తే అసలు లాస్ట్కి బిల్లు ఎంత అయిందంటే నాకైతే మైండ్ బ్లాక్ అయిందనమాట. బిల్లు విన్నాక అసలు ఇంత అవుతుందా, ఇంత అవసరమా చెట్లకి అని అనిపించింది నాకు లాస్ట్లో అయితే. కానీ చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను అంత అయితే ఆలోచించలేదు అమౌంట్ దగ్గర ఫస్ట్, కానీ వినడంతో ఆ అమౌంట్ చాలా పెద్దది కాబట్టి నాకు అమ్మో ఇంతనా అనిపించింది. ముందు రోజే చాలా వర్షం పడింది అనమాట. అందువల్ల పాపం వీళ్ళకి నుంచుంటే చాలు ఎర్రమట్టి బాగా వచ్చేస్తుంది కాళ్ళ నిండా. అసలు వీళ్ళంతా పోయినాకైతే చాలా ఇట్లా అంతా డస్ట్ అయిపోయిందనమాట. సో వాళ్ళే చూసి ఎక్కడెక్కడ పురుగు పడిందో అన్ని కొమ్మలు కట్ చేసి పాదిలో పౌడర్స్, ఇంజెక్షన్స్ వేసుకున్నారు. అవన్నీ ఏ చెట్టుకి ఎన్ని వేశారు అనేది కూడా అక్కడే పెట్టుకున్నారనమాట గుర్తుగా ప్యాకెట్స్ వచ్చేసి. ఇంకా తర్వాత అయితే ఇంకా లాస్ట్కి అయితే అన్నీ ఒక చాట పెట్టి కౌంట్ చేశారు. అయితే తను ఏమంటున్నాడంటే అసలు బనానా ఫెర్టిలైజర్ ఇవన్నీ ఇస్తాం కదా మనము మంచిదనేసి, పండిన బనానాని నేను కొంచెం బెల్లం వేసి ఇస్తానన్నమాట, వాటర్లో వేసి. అవన్నీ ఇవ్వద్దు అంటున్నాడు అనమాట. తనకి సాగర్ రింగ్ రోడ్లో నర్సరీ పెద్దది ఉందన్నమాట. మనకి ఇంజెక్షన్స్, ఈ పౌడర్స్ కూడా వాళ్ళు బయట అమ్మరంట. వాళ్ళకి పైన పెద్ద నర్సరీ నుంచి వస్తాయంట, ఓన్లీ వాళ్ళ త్రూనే వేయించుకోవాలంట. అసలు ఆ ప్యాకెట్స్ మీద కూడా నేను చూసా కదా, అసలు ఏ నేమ్ లేదనమాట. అసలు అదేమని అడగాలి, ఒకవేళ మనం కొనుక్కోవాలన్నా కానీ నాకు అర్థం కాల. అవి బయట అమ్మరు మేడం, ఓన్లీ నర్సరీ వాళ్ళకే ఇస్తారు. ఇంకా మేము మా నెంబర్స్ ఉన్నాయి, మీరు 1 yearకైనా వేయించుకోండి, 3 monthsకైనా వేయించుకోండి, 6 monthsకైనా వేయించుకోండి అని చెప్తుంటే మేము మళ్ళీ వద్దు అని అనేసి 1 yearకి మొత్తం వేయించుకున్నాము. సో ఫస్ట్ టైం కాబట్టి ఇంత టైం పడుతుంది, కానీ మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంత టైం ఏం పట్టదు అనేసి అంటున్నాడు తను. 4 numbers వచ్చారు, మినిమం 2.5 hours చేశారనమాట. 8కి వచ్చారు, 10:45 వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది.
ఇంకా బ్రహ్మకమలం కూడా కొంచెం ఇట్లా ఆకులు పండుగ వచ్చినాయి అనమాట, అందుకనేసి దానికి కూడా ఇస్తున్నారు ఇంజెక్షను. ఇంకా అటు గల్లీలో అయితే ఎక్కువ వెజిటేబుల్స్ పెట్టాను కాబట్టి వాటికి అవసరం లేదని మందారము, నందివర్ధన, శంకుపూల చెట్లు ఇంకా ప్రతి చెట్టుకి ఇచ్చారనమాట. గన్నేరు అవన్నీ ఇంకా 1 ఇయర్కి ఇచ్చారు కాబట్టి వీళ్ళే రెస్పాన్సిబిలిటీగా చూస్తారంట. 4 మంత్స్ తర్వాత ఒక్కసారి వచ్చేసి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ పూత వస్తుందా రాలేదా అని చూసుకుంటారంట వీళ్ళే. సో 1 ఇయర్లో అయితే 2 టైమ్స్ అయితే విజిట్ చేస్తారంట. సో నేనేమన్నానంటే ఆయన ఏమంటున్నారంటే బనానా ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల స్వీట్ ఉంటుంది కాబట్టి చీమలు అనేది మొదుల్లో వస్తాయంట, వచ్చేసి మనకి మట్టి అనేది కొంచెం చెదల్లాగా ఫామ్ అవుతుంది. సో కోడిగుడ్డు పొట్టు, బనానా ఫెర్టిలైజర్ ఇవేమి ఇవ్వద్దు అనేసి తను చెప్తున్నాడు అనమాట. మీకు వీలైతే మేక ఎరువు 6 నెలలకు ఒకసారి మేక ఎరువు వేయించుకోండి, లేదంటే ఇట్లా ఇంజెక్షన్స్ పౌడర్స్ వేయించుకోండి 1 ఇయర్కి, అంతకు మించి ఏం అవసరం లేదు. మళ్ళీ బియ్యం కడిగే నీళ్ళు ఏం కాదనేసి చెప్పాడనమాట. ఇంకా ఎగ్గు మట్టికి వద్దు, బనానాది కూడా వద్దు అనేసి చెప్తున్నాడు. సో మట్టి కూడా మంచిది, మేమేం అట్లా మోసం చేయం, మీరు కంపల్సరీ వాడి చూడండి, మేము నెంబర్ కూడా ఇస్తాము. సో మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తేనే మేము తీసుకున్నాం కాబట్టి మాకు నమ్మకమే అనిపించింది. ప్లస్ మనం తెలిసిన వాళ్ళ త్రూ పోతే మనకి రాకపోయినా మనం నెంబర్ తీసుకొని అడగవచ్చు కదా అనేసి ఇట్లా మొదల్లో వేస్తున్నారనమాట. అవైతే షో చెట్లు అనేసి 2 వేశారు. ఫ్రూట్స్ చెట్లు అన్నిటికీ 12 వేయించానమాట. అప్పుడైతే మేము ఇల్లు కట్టేటప్పుడే 1.5 lakh పెట్టి మట్టి మొక్కలు అన్నీ కడెం నర్సరీ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. వాళ్ళే మట్టి పోసి మొక్కలన్నీ పెట్టేసి వెళ్ళారు. కానీ కొన్ని మొక్కలు దగ్గరికైనాయి, కొన్ని మొక్కలు దూరమైనాయి అనిపించింది మేమైతే. ఇంక తర్వాత మళ్ళీ అతను మాకు కనపడలేదన్నమాట. 2 సార్లు అప్రోచ్ అయినా రెస్పాన్స్ ఏం లేదు. సో ఇంకా అప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే మొత్తం ఆయనే 1.5 lakh తీసుకొని మా నెంబర్ ఇస్తాను, మేమే చూసుకుంటామని చెప్పారు. తర్వాత అయితే అంత కాంటాక్ట్ లేదు, వాళ్ళు సరిగా ఏం చూసుకోలేదన్నమాట. మాకు ఇంటి లోపల కూడా ఉన్నాయి చెట్లు, హాల్లో కూడా ఉన్నాయి, బ్యాంబూస్ ఇవన్నీ పెట్టాము. అవి కొన్ని పోయినాయి, కొన్ని బాగానే ఉన్నాయి. షో ప్లాంట్స్ అయితే బాగానే ఉన్నాయి. మాకు చుట్టూరు ఉండడం వల్ల మొక్కలు ఏదన్నా ఒక్కదానికి తెగులు వచ్చినా సరే అన్నీ వరుసగా స్ప్రెడ్ అయిపోతున్నాయి అనమాట. ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే మొత్తం ఫ్రూట్స్ చెట్లే, స్టార్ ఫ్రూటు, మామిడి, దానిమ్మ, పక్కన సపోటా అనమాట, అటు పక్కన పనస, అంజీరు కూడా పెట్టినప్పుడు బాగా వచ్చినాయి అనమాట. 7-8 వరకు వచ్చినాయి, తర్వాత అయితే రావట్లేదు. వీళ్ళైతే ఎక్స్ట్రా ఉన్న కొమ్మలు కూడా కట్ చేసి దారం కట్టేసి మామిడి చెట్టు కూడా ఉంగిపోయిందనమాట వర్షానికి. అవన్నీ సెట్ చేస్తున్నారు. 4 వచ్చారు కాబట్టి కొంచెం త్వరగా అన్నీ చేసి వెళ్ళారనమాట. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఓన్లీ ఫ్రూట్స్కి వేస్తామని చెప్పారు వీళ్ళు. తర్వాత ఈ చెట్టు బాగాలేదు, ఆ చెట్టు బాగాలేదంటే సరే వేయండి అని అన్నీ వేయించుకుంటా పోతే లాస్ట్కి బిల్లు అయితే బాగానే అయింది. అసలు ఎంత అయిందో చెప్తాను, వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇవేంటంటే ఇవన్నీ కొంచెం వెజిటేబుల్స్ చెట్లు అనమాట. ఇక్కడ మల్బెరీ అయితే చాలా కాసింది, చిన్న చెట్టు అయినా కానీ ఊరక చీమలు పడుతున్నాయి అనమాట, గండు చీమలు. సో అవన్నీ వాళ్ళు కింద మొదలంతా ఇట్లా గెలికేసి పౌడర్లు అయితే వేశారు. ఈ ప్యాకెట్స్ అన్నీ లెక్కేస్తే 180 అనమాట, సెట్కి 2 వచ్చినాయి. అట్లా 360 అయినాయి అనమాట. ఇంజెక్షన్స్ ప్యాకెట్స్ అన్నీ కౌంట్ చేస్తే 360 అంటే 50 కాడికి 22,000 అని చెప్పాడు. నాకైతే ఒక్కసారి మైండ్ ఇదైపోయింది అనమాట. 22,000 ఆ మొక్కలకి అని అనేసి తర్వాత ఇంకా మాట్లాడి సెట్ చేసాము. ఇంత వేయించుకున్నాం కదా, మీరు అట్లా చేయొద్దు, కొంచెం తగ్గించండి అంటే ఫైనల్గా అయితే 18,500కి వేసారనమాట. 18,500 అయింది బిల్లు. నేను అదే అన్నాను అనమాట, 1 ఇయర్ అంతా ఫ్రూట్స్ కొనుక్కున్నా 6,000లో 7,000 అయిపోతే ఇంత పెట్టాలా మొక్కలకి అనేసి అంటే, ఇప్పుడు ఫస్ట్ టైము కొంచెం వీటికి బలం లేదు కాబట్టి ఇట్లా ఇంత ఖర్చు అయింది మేడం, నెక్స్ట్ టైం నుంచి ఇట్లా ఏమవ్వదు అనేసి చెప్తున్నాడు అనమాట. నేనైతే 5,000 తగ్గించారు, 18,500 అయింది ఫైనల్గా అయితే బిల్లు. సో ఎంతైనా మనం ఇన్ని పెట్టుకొని కూడా మనము మెయింటెనెన్స్ లేకపోతే మొక్కలు మనకి ఫ్రూట్స్ సరిగా రాకపోతే మనకి బాధ అనిపిస్తుంది కదా. సరే చూద్దాము మంచిగా వస్తాయి అంటున్నాడు కదా. కొబ్బరి చెట్టు కూడా 3 years అయింది, ఖాతాకి రాలేదన్నమాట. దానికైతే 24 ఇంజెక్షన్స్ ఇచ్చారు. సో ఖాతాకి రాకపోతే మాది బాధ్యత, మా నెంబర్ తీసుకొని మాట్లాడమన్నారు. సో మనకేం భయం లేదు. కాకపోతే నాకు అనిపించింది 1 year అంతా ఫ్రూట్స్ కొనుక్కున్నా ఇంత కాదు కదా అని అనేసి అనిపిస్తే ఏం లేదు, ఫస్ట్ టైం ఇలా ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి సెట్ అయిపోయిద్ది.
మీరేమీ కంగారు పడాల్సిన పని ఏం లేదు, మొక్కలన్నీ మంచిగా పెట్టారనేసి తను అంటున్నాడు అనమాట. ఇట్లా అయితే అయిపోయింది. ఆ రోజు వాళ్ళ వెనకనే ఉన్నా అనమాట. 2.5 hours వరకు వాళ్ళ వెనకనే ఉండి వాళ్ళు వెళ్ళినాక ఇంకప్పుడు మొత్తం క్లీన్ చేసుకున్నాను. ముందు పెట్టింది ఏంటంటే ఇదంతా క్లీనింగ్ అయిపోయినాక నెక్స్ట్ డే అనమాట. ఈ మందు ఇంజెక్షన్ ఇచ్చినాక ఆ డేలో ఆ రోజు అయితే వాటర్ పట్టొద్దంట, నెక్స్ట్ డే వాటర్ ఇవ్వమన్నారు. సో నెక్స్ట్ డే వర్షం వచ్చింది కాబట్టి నాకు వాటర్ ఇచ్చే పని కూడా లేదు. నెక్స్ట్ డే వర్షం వచ్చి నీట్గా అయిపోయింది అనమాట. సో ఇదన్నమాట నా వీడియో. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్.